నేను గ్రూప్స్ ఆస్పిరెంట్ని. మన గ్రూప్ 1 మెయిన్స్ రాసిన. ప్రజెంట్గా గ్రూప్ 4 జాయిన్ అయినాను. గ్రూప్ 4 ఎంప్లాయీగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో వార్డ్ ఆఫీసర్గా చేస్తున్నాను. టీషార్ట్ క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. టీషార్ట్లో వచ్చే ప్రతి క్లాసెస్ని ఫాలో కావడం వల్ల ఈ యొక్క అనుభవాలు, అక్కడ సబ్జెక్ట్ కంటెంట్తో పాటు ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఒక యాస్పరెంట్కి మినిమం తెలియాల్సిన విషయం ఏంటంటే ఏం చదవాలనే విషయం ప్రతి ఒక్కరు తెలుస్తుంది. ఏం చదవకూడదో విషయం కూడా తెలిసి ఉండాలి. ఆ విషయం ఈ యొక్క ఎక్స్పర్ట్స్ ద్వారా, మనకు టీషార్ట్లో మంచి మంచి ఎక్స్పర్ట్స్ ద్వారా చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి క్లియర్గా రెగ్యులర్గా ఫాలో అయ్యేటోని, రెగ్యులర్గా వినేటోని. ఈ టీషార్ట్స్ వల్ల చాలా సబ్జెక్ట్ గెయిన్ చేసినాము. నేను ఏ కోచింగ్ వెళ్ళలేదన్న, ఓన్లీ సెల్ఫ్ ప్రిపేర్ అయినాను. కొన్ని టీషార్ట్స్ క్లాసెస్ మాత్రమే విన్నాను. చాలా ఉపయోగపడ్డాయి. పెద్ద పెద్ద అనుభవజ్ఞుల, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్లా వాళ్ళ ఒపీనియన్స్, మన సబ్జెక్ట్ డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేసేంత అప్పుడప్పుడు వెసులుబాటు చాలా మంచిగా ఉపయోగపడ్డాయి. కాబట్టి ఈ యొక్క అలాగే ఇంకొంత ఈ తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఫ్రెష్ అయింది గ్రూప్ 1 మెయిన్స్కి. నేను గ్రూప్ 1 మెయిన్స్ రాసినాను. దాదాపు దగ్గరకు వచ్చి మిస్ అయినాను. మళ్ళీ ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉన్నది. మళ్ళీ నేను ఎట్ ది సేమ్ టైం డిఎడ్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి నాది టెట్ కానీ రెగ్యులర్ టెట్ క్లాసెస్ చూస్తూ ఉన్నా. ఎవరైనా మిత్రులు కూడా క్లాస్ చేస్తే, ఎవరైనా కాల్ చేస్తే, ఎవరైనా అడిగితే జస్ట్ టీచర్స్ క్లాసెస్ ఫాలో కావండి బై. చాలా మంచి ఎక్స్పర్ట్స్తో చెప్పిస్తూ ఉన్నారు. మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ అవుతుందని చెప్పే పరిస్థితి. ఎందుకంటే కొందరు ఆస్పిరెంట్స్కి, అంత విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏం చదవాలను, ఏం చదవద్దు, అసలు ఎవరైనా డౌట్ వస్తే ఎవరిని అడగాలను తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఏది ఉన్నా మీరు టీషార్ట్ని ఫాలో అవ్వండి. మనకి మంచిగా మనకి ఒక మంచి వేలో తీసుకెళ్తారు. మనం సక్సెస్ వస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మిత్రులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ అన్న. నమస్కారం.